ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 27/6/2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ స్టేటస్ ఏంటి అంటే 28వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ముందు రోజే ఇస్తారు. ఈరోజు 4 PM నుంచి టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఆల్ 3 ప్లేసెస్ ఒకేలాగా క్రౌడ్ అయితే ఉంది, హెవీగానే ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది భూదేవి కాంప్లెక్స్ అని పిలుస్తారు. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపలైతే ఉంటుంది. ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట. ఈ క్యూ లైన్స్లో లోపలికి వెళ్తే క్యూ లైన్స్ అన్నీ క్రాస్ చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ టోకన్స్ అనేవి ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 types ఆఫ్ టోకన్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్. 2 types ఆఫ్ టోకన్స్ అనేది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ బిల్డింగ్, ఇదంతా భూదేవి కాంప్లెక్స్. దీని లోపలికి వెళ్తే టోకన్స్ అనేవి ఇస్తారు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి స్కానింగ్ లేదు. ఇంకోటి ఏంటి అంటే బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్, ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు, అన్నీ ఫ్రీ అనమాట. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర, ఇది బస్ స్టాండ్ అనమాట, అక్కడ కూడా క్యూ లైన్స్ ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ లోపలే అక్కడ కూడా టోకన్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఈ జంక్షన్ ఉంది కదా, ఈ సర్కిల్ రౌండ్గా తీసుకుంటే ఇక్కడ డీడీ టోకన్లు తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవి అనమాట డీడీ టోకన్స్ క్యూ లైన్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలి క్యూ లైన్లోకి. ఎస్ఎస్డి క్యూ లైన్ అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, ఇక్కడంతా క్రౌడ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏమైనా ఐడియా లేకుంటే కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే అడగండి టోకన్స్ ఎక్కడ ఇస్తారు. ఇవన్నీ క్యూ లైన్స్. ఇదంతా క్రాస్ చేసుకొని లోపలికి వెళ్తే 2 types ఆఫ్ టోకన్స్ అనేది ఇస్తారు. దీనికి ఆధార్ కార్డు కంపల్సరీ, సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయినా పర్లేదు. ఇక్కడే వాష్రూమ్స్ ఉంటుంది అండ్ తాగడానికి వాటర్ కూడా ఉంటుంది. అక్కడ టబ్లలో పెట్టుకొని ఉంటారు. వీలైనంత వరకు మీరు కూడా వాటర్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. కొన్ని ప్లేసెస్లో మీరు కొంచెం అటు ఇటు కొద్దిగా దూరంగా ఉంటారు కదా, ఆ టైంలో వాటర్ లేకుంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. వన్స్ టోకన్స్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళండి. ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా, ఈ టోకన్స్ తీసుకున్నాక కొండపైకి వెళ్తే మీకు దర్శనం టైమింగ్ కూడా మీకు ముందే తెలుస్తుంది, దర్శనం స్లాట్ ఇదంతా. టోకన్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం బై వాక్ వెళ్ళాలి. అది కూడా శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళాలి దివ్య దర్శన్ టోకన్స్ తీసుకుంటే. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. డీడీ టోకన్స్ తీసుకుంటే కంపల్సరీ అలాగే వెళ్ళాలి. శ్రీవారిమెట్టు మార్గము కనిపిస్తుందంతా, ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. అలిపిరి బస్ స్టాండ్లో ఉంటుంది. అండ్ ఇక్కడే టోకన్స్ తీసుకున్నాక మనకి దగ్గరలోనే అలిపిరి స్టెప్స్ అయితే ఉంటుంది. బై వాక్ నడుచుకొని వెళ్ళాలనుకున్న భక్తులు అయితే నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అలిపిరి స్టెప్స్ మార్గంలోనే వాష్రూమ్స్ ఉంటుంది అండ్ అలాగే లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. లగేజ్కి లాక్స్ వేసి ఉంటే లగేజ్ అనేది ఫోటో స్కాన్ చేసుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని లగేజ్ కొండపైకి అయితే వెళ్తుందనమాట. ఇప్పుడు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఎస్ఎస్టీ టోకన్ 21,000 అయితే ఉన్నాయి. 28 దర్శనానికి సంబంధించిన టోకన్స్. అది 3 AM స్లాట్, ఆ తర్వాత 7 to 8 AM స్లాట్స్. అండ్ ఆఫ్టర్నూన్ 12 PM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్స్ ఇవి. వన్స్ టోకన్ వచ్చిన తర్వాత మీకు దర్శనం టైమింగ్ స్లాట్ అనేది ఇస్తారు. ఆ టైమింగ్ స్లాట్కి మీరు కరెక్ట్గా ఆ టయానికి వెళ్తే సరిపోతుంది. 1 hour or 2 hour బిఫోర్ వెళ్ళినా కూడా అలో చేస్తారు. అలో చేయకుండా వెయిట్ చేసి క్యూ లైన్లో ఆ టయానికి అయితే వెళ్ళండి. అండ్ అలాగే టోకన్స్ కనుక దొరకలేదు అనుకుంటే సరదర్శనం ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళాలి. వైకుంఠం 2 కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత టోకన్స్ అనేవి ఇస్తారు. మీరు అంతసేపు క్యూ లైన్లో వెయిట్ చేయలేమనుకుంటే సరదర్శనానికి వెళ్ళే భక్తులకు రీ ఎంట్రీ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది. అది కావాలంటే ట్రై చేయండి. మామూలుగా టోకన్ తీసుకోవాలి. టోకన్ తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు రీ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సేవ చేసే వాళ్ళని అండ్ అలాగే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడగండి. స్కాన్ చేసుకుని బయటికి అయితే పంపిస్తారు. మళ్ళీ మీకు దర్శనం ఎప్పుడైతే ఉంటుందో ఆ టయానికి మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటున్నారా? అండ్ అలా అయితే 18 hours 24 hours పడుతుందన్నమాట. అంతసేపు కంపార్ట్మెంట్లో ఉండలేరు కదా జనాలు. అందువల్ల ఇలాంటి ఆప్షన్ అయితే తీసుకొచ్చింది టీటీడీ గవర్నమెంట్. టీటీడీ అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ అలాగే డీడీ టోకన్స్ రేపటి దర్శనానికి 4,000 టోకన్స్ అయితే ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఆఫ్టర్నూన్ స్లాట్సే 12 to 5 PM లోపల ఉన్న టోకన్స్. ఇవి తీసుకుంటే కంపల్సరీ బై వాకే వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు.
అలాగే ఇంకోటి ఏంటి అంటే సుపథం దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులైతే చిన్నపిల్లలు ఉంటారు కదా బిలో 1 ఇయర్, వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అలాగే బర్త్ సర్టిఫికెట్ లేకుంటే డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. బర్త్ సర్టిఫికెట్లో పేరెంట్స్ నేమ్స్ అన్నీ ఉంటుంది కదా, అలాగే ఆధార్ కార్డు ఫాదర్ది ఇన్సల్ ఒకటి ఉంటుంది, అలాగే బేబీ ఆధార్ కార్డు ఇన్సల్ ఒకటి ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది. బట్ వైఫ్ మాత్రం వేరేది ఉంటుంది, ఎందుకంటే చేంజ్ అయిపోయారు కదా స్టార్టింగ్లోనే. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. ఫాదర్ అండ్ చైల్డ్ సేమ్ ఇన్సల్ ఉన్నా పర్లేదు, అలో చేస్తారు. మెయిన్ ప్రూఫ్స్ ఏం కావాలంటే డిశ్చార్జ్ సమ్మరీ లేకుంటే బర్త్ సర్టిఫికేట్, అది కూడా లేదు అంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. డిశ్చార్జ్ సమ్మరీ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటి కంపల్సరీ అనమాట. వీలైతే క్యారీ చేసి దర్శనానికి అయితే వెళ్ళండి హ్యాపీగా. అండ్ విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లలో టోకన్స్ అనేవి ఇస్తారు, ఎస్ఎస్టీ టోకన్స్. క్రౌడ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఉండదు అని చెప్పలేము, డే బై డే చేంజెస్ అవుతూ ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా, క్రౌడ్ తగ్గుతుందేమో అనుకుంటున్నారు. బట్ క్రౌడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఎందుకు ఎక్కువ అవుతుందో మీకే తెలియాలి, ఎందుకంటే ఇంకా స్కూల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి క్రౌడ్ హెవీగానే వస్తుంది. అలాగే 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు కూడా ప్రజెంట్ ఓపెన్లోనే ఉంటాయి, కావాలంటే ట్రై చేయండి బుక్ చేసుకోవడానికి. అండ్ విష్ణు నివాసంలో అయితే రూమ్స్ అయితే ఉంటుంది, అది కూడా ఆఫ్లైన్, అక్కడికే వెళ్ళి చెక్ చేసుకోవాలి. శ్రీనివాసం అయితే ఆన్లైన్, అది తిరుమల.org వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఫ్లైఓవర్ అంతా తిరుపతి ఫ్లైఓవర్. ఇది బస్ స్టాండ్కి అలిపిరి రూటు, ఆ తర్వాత రేణిగుంట రూటు అంతా కనెక్టివిటీ అనమాట ఈ ఫ్లైఓవర్ అనేది. వన్స్ బస్ స్టాండ్ నుంచి భూదేవి కాంప్లెక్స్ అయితే 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి భూదేవి కాంప్లెక్స్కి. ఎవరన్నా శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా జస్ట్ 3.5 కిలోమీటర్ అయితే ఉంటుంది, అక్కడి వరకు ట్రావెల్ చేసి టోకన్స్ అయితే తీసుకోవచ్చు. శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఎటువంటి టోకన్స్ ఇస్తారు అంటే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. అండ్ అల్పిరి స్టెప్స్ అండ్ శ్రీవారి స్టెప్స్ అక్కడ ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. ప్రజెంట్ టోకన్స్ ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 3 to 4 PM లోపల టోకన్స్ అనేవి ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టోకన్స్ అనేది అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు రోడ్లో కనిపిస్తున్న టెంపుల్ ఒకలామాత టెంపుల్ కపిలతీర్థం నుంచి 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కాణిపాకం వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. తిరుపతి టు చంద్రగిరికి వెళ్ళే రోడ్లో కూడా ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు బెంగళూరు హైవే. ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు కాణిపాకం వెళ్ళే భక్తులకు ఎవరైనా ఉంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ట్రై చేయండి విజిట్ చేయడానికి టెంపుల్, ఒకలామాత టెంపుల్. అండ్ సరదర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టెంపుల్ నుంచి బయటకు వస్తారు. అండ్ అలాగే అక్కడ వరహస్వామి టెంపుల్ ఉంటుంది కోనేరు పక్కనే, విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వెంగబాంబ అన్నసత్రం అయితే ఉంటుంది, అన్నప్రసాదం వీలైతే స్వీకరించడానికి ట్రై చేయండి, మహాప్రసాదం అన్నమాట, చాలా మంచిది. అలాగే తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, అలాగే కపిలతీర్థం టెంపుల్, ఆ తర్వాత కాళహస్తి టెంపుల్ కూడా అవుట్కట్స్లో అయితే ఉంటుంది. కాళహస్తి అక్కడ రాహుకేతు పూజ అయితే చేస్తారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కాళహస్తి టెంపుల్ శివాలయం అనమాట, బాగా ఫేమస్, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుందంతా భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టాండ్. వీడియోలో అయితే బాగా చూడండి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో అయితే వస్తుంది. దీనికి ఎంట్రన్స్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది. సో ఇస్కాన్ రోడ్లో వచ్చేటప్పుడు అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఇది రోడ్డు. అలాగే భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టాండ్ ఇదంతా.